మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు. 2 విడతల పరీక్షలు ఉంటే గరిష్టంగా ఏడాది లోపే నియామకాలు. 10వ తేదీలోపు గ్రూప్ 2 ప్రాథమిక కీ. గ్రూప్ 2, 3 పరీక్షల పేపర్ల సంఖ్యపై అధ్యయనం. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి. వచ్చే మే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని, అందులో భాగంగా మార్చి 31వ తేదీ నాటికి అన్ని శాఖల్లో ఖాళీల సంఖ్యను అందజేయాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. యూపీఎస్సీలోని ప్రతి నోటిఫికేషన్కు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుందని, అదే విధానాన్ని ఇక్కడ పాటించడంపై దృష్టి పెట్టామన్నారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మార్చి 31 తర్వాత ఏర్పడే ఖాళీలను పరిగణలోకి తీసుకోబోం. ఏప్రిల్ నెల అంతా నిర్వహణ అంశాలపై చర్చించి మే 1 నుంచి నోటిఫికేషన్లను జారీ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 విడతల్లో పరీక్షలుంటే నోటిఫికేషన్ తేదీ నుంచి గరిష్టంగా ఏడాది లోపే నియామకాలు పూర్తి చేస్తాం. ఒక పరీక్ష మాత్రమే ఉంటే 6 నుంచి 9 నెలల లోపు, తక్కువ పోస్టులుండి ఆన్లైన్లో పరీక్షలు జరిగితే నెలలోనే ముగిస్తాం. ప్రస్తుతం మా వద్ద గ్రూప్ 2, 3, 1 సిడిపిఓ మరో 2 పరీక్షల ప్రక్రియ మాత్రమే ఉంది. దానిని మార్చి 31లోపు పూర్తి చేస్తాం. గ్రూప్ 3 ప్రాథమిక కీని బుధవారం విడుదల చేశాం. గ్రూప్ 2 ప్రాథమిక కీని 10వ తేదీ లోపు విడుదల చేస్తాం. గ్రూప్ 2లో 4, గ్రూప్ 3లో 3 పేపర్లున్నాయి. వీటికి ఇన్ని పేపర్లు అవసరమా అనే దానిపై అధ్యయనం చేస్తాం. ప్రశ్నపత్రాల లీకేజీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిపుణులతో సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయిస్తాం. యూపీఎస్సీ ఫలితాలు విడుదల చేసి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆయా శాఖలకే అప్పగిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అమలు చేయడంపై పరిశీలిస్తాం. యూపీఎస్సీ ఏ పరీక్షకు ప్రాథమిక కీ ఇవ్వదు. ఇక్కడ నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు చిన్న నోటిఫికేషన్లకు పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ఇవ్వచ్చు. అలాంటి రోజు సమీప భవిష్యత్తులోనే వస్తుంది. ప్రశ్నల నిధిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. కమిషన్కు 87 పోస్టులను భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిప్యుటేషన్పై పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానించగా 600 మంది ముందుకొచ్చారు. సంక్రాంతి నాటికి ప్రక్రియను పూర్తి చేస్తాం. పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీఓ పోస్టులను గ్రూప్ 1లో కలపాలా లేదా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ పోస్టులకు పీజీ, బీఈడీ విద్యార్థుల అవసరం. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. అకాడమిక్ పరీక్షల మాదిరిగా కఠిన, మధ్యస్థ, సులభ ప్రశ్నలు ఇచ్చేలా ఉద్యోగ పోటీ పరీక్షలకు బ్లూ ప్రింట్ ఉండదు. వడపోత కోసం జరిగే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఏమి ఇచ్చినా ఏ ఒక్కటి లాభ నష్టాలు ఉండవు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల నియామకంపై దృష్టి పెట్టాము. కొన్ని విద్యా సంస్థల్లో వారందరినీ కలిపి జంబ్లింగ్ చేసి విధులు కేటాయిస్తాం. బెంగళూరులో ఈ నెల 11, 12 తేదీల్లో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ సమావేశం ఉంది. ఈ నెల 23న యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూల నిర్వహణలో మెలకువలు, కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం వంటి అంశాలపై పలు సమావేశం ఉంది అని బుర్రా వెంకటేశం వివరించారు.